ప్రభునందు పిల్లలారా, మన ప్రభు అయిన క్రీస్తు పేరిట మీకు అందరికీ వందనములు. ఈరోజు మనము బైబిల్ నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. మన విరోధి అపవాది సాతానుడు కనబడని ఈ యొక్క దురాత్మలతో మనము పోరాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దైవ పిల్లలారా, మనం ఆలోచన చేయాల్సినటువంటి మాట ఏమిటంటే, అసలు సాతానుడు మనకు ఎలా విరోధి అయ్యాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి విషయం ఏమిటంటే, సాతాను మనకు ఎలా విరోధి అయ్యాడు. ప్రార్థన చేసినప్పుడే కానీ, వాక్యాలు చెప్పినప్పుడే కానీ, ఏదైనా విషయాలు మాట్లాడినప్పుడే కానీ వీరంతా కూడా అపవాదిపైనే ఒక బాణం ఎక్కుపెట్టి ప్రసంగాలే కానీ, ప్రార్థనలే కానీ, మాటలు కానీ ఉంటాయనే విషయం అందరూ తెలుసు. మనకు ఎలా విరోధి అయ్యాడు, ఎప్పటి నుండి విరోధి అయ్యాడు. ఈ అపవాది మనం పుట్టిన నాటి నుండి, అనగా మీరు పుట్టిన నాటి నుండి నీకు వాడికి ఎక్కడ వైరం ఏర్పడింది, ఏ విషయంలో వైరం ఏర్పడింది, లేదా నీకు ఎక్కడ ప్రారంభమైంది తెలియనప్పుడు మన పితరుల దగ్గర ఏమైనా అక్కడే మనం ప్రారంభమైంది ఈ యొక్క వైర్యం. ఎక్కడ ఈ మానవ జాతికినో అపవాది అయిన సాతానుకు ఎక్కడ వైరం ప్రారంభమైంది, అసలు ఎలా విరోధి అయ్యాడు ఈ యొక్క మనుషులకందరికీ, ఇది ఆలోచన చేయాల్సినటువంటి విషయం. కారణం ఏమిటంటే, ప్రార్థనలు చేస్తున్నాము, వాక్యాలు బోధిస్తున్నాము, మన విరోధి అని మాట్లాడుతూ ఉన్నాము, బైబిల్ మీ విరోధి అని చెప్తా ఉంది. కానీ ఏ సందర్భంలో అయ్యాడు? కొన్ని సందర్భాలలో వ్యక్తుల మధ్య వచ్చినటువంటి విభేదాలకు ఏదో ఒక చోట ప్రారంభము, విరోధానికి ఒక చోట ప్రారంభం అంటూ ఉంటుంది. అలా అపవాదికిను మానవులకైనటువంటి ఈ మానవ జాతికి ఎక్కడ ప్రారంభమైంది అనేది ఆలోచన చేయాలి. అసలు మనకి ఎలా విరోధి అయ్యాడు, ఈ విషయం తెలియకుండా మనుషులు చనిపోవడానికి, అనగా తెలుసుకోకుండా జీవితం ముగించుకోవటం అనేది సరైనది కాదని అంటాం. చూడండి, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ మాట కన్నా మనం ఆలోచన చేయగలిగితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుతున్నాడు. మనం చూడగలుగుతున్న ఈ యొక్క మనం చదివినటువంటి ఈ మాటని పేతురు రాసినటువంటి ఈ పత్రికలో తాను చెప్తా ఉన్నాడు. ఇది మీ విరోధి, అపవాది మీకు విరోధి అయ్యాడు. మీ విరోధి అయిన ఈ అపవాది మనుషుల మీద పగబట్టింది. అది అపవాదిగా మనుషుల మీద, అపవాది అయినటువంటి సాతాను మనుషుల మీద ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంది. గర్జించి సింహం వలె ఎవరు మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడు వీడు. ఎందుకు అపవాది ఇలా గర్జించు సింహం వలె మృంగే ప్రయత్నం ఎందుకు అపవాదికి విరోధిగా, మనకు విరోధిగా ఎందుకు అయ్యాడు? ఈ విరోధి అయినటువంటి ఈ అపవాది వెదుకుచు ఎందుకు తిరుగుతూ ఉన్నాడు? ఎక్కడ వైరం ప్రారంభమైంది? ఆలోచన చేయండి.
బైబిల్ అంటుంది మీ విరోధి. నా విరోధి అని బైబిల్ దేవుడు చెప్పట్లేదు, నా విరోధి అని అనట్లేదు, మీ విరోధి, మీకు విరోధం. ఎందుకు ఈ మాట వాడటం జరిగింది? మీరు విరోధిగా ఉన్నారు కాబట్టి, మీరు వారికి విరోధి అయ్యారు కాబట్టి, అపవాది విరోధి అయ్యాడు కాబట్టి మీరు దేవుని కొరకు బ్రతకటం వాడికి ఇష్టం లేదు, మీరు దేవుని కోసం నిలబడటం వాడికి ఇష్టం లేదు. మీరు ఎప్పుడైతే వాడు మీకు మధ్యనటువంటి ఒక విరోధం అయితే కలగటం జరిగిందో, మీరు దేవుని కోసం బ్రతకటం అంటూ వానికి ఇష్టం లేకుండా పోయారు. ఆలోచన చేయాలి. ఇది నువ్వు నేను ఏదో ఒక చోట వానితో యుద్ధం చేసో ఒక సమస్య తెచ్చుకోనో వైరం ఏర్పడలేదు మనకి. అపవాదికి ఏదో ఒక చోట భూమి మీద వైరం ప్రారంభం కాలేదు మనకి. ఈ విరోధము ఎప్పుడో ఒక రోజున ప్రారంభమైంది. అంటే ఈ భూమి మీద మనుషుని యొక్క జన్మ ఎప్పుడైతే ప్రారంభమైందో, మన జన్మ ఎప్పుడైతే ప్రారంభమైందో, ఆ రోజు నుండి విరోధి అని అనుకుంటే పొరపాటు. ఆ రోజు నుంచి విరోధం ప్రారంభమైంది అనుకుంటే పొరపాటు. అపవాదికును మనకును మధ్య ఉన్నటువంటి యొక్క విరోధము, ఈ వైర్యము ఏదైతే కనబడతా ఉందో, మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క పేతురు రాసినటువంటి పత్రికలో, ఇదంతా కూడా ఈ విరోధి అవ్వటానికి గల కారణము సృష్టికి పూర్వం నుండి జరిగినది. భూమిని, ఆకాశమును, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను వీటన్నిటిని చేయకమునుపు ఈ విరోధం ప్రారంభమైంది. అవును, ఈ సృష్టి లేదన్నప్పుడు, ఈ ప్రకృతి సృష్టి లేనన్నప్పుడు, మనిషి లేనప్పుడు ఇంకా అపవాదితో ఎలా విరోధం ప్రారంభమైంది? మనం పుట్టక మునిపే అని అనుకుంటున్నప్పుడు, మనం పుట్టక మునిపే అపవాదికి మనకు మధ్య ఉన్నటువంటి వైరం అని అనుకుంటే, మనం పుట్టక ముందు వాడితో ఎలా వైరం, ఎట్లా విరోధిగా మారాడు? ఒక మనిషి అనేవాడు లేనప్పుడు, ఆ చోట ఒక మనిషి అనేవాడు లేనప్పుడు ఎలా వైరం ప్రారంభమవుతుంది? ఇదంతా కూడా సృష్టికి పూర్వం పరలోకములో జరిగినటువంటి సంఘటన. ఇదంతా కూడా మనం వీటి గురించి ఆలోచన చేయాలి. పరలోకములో ఓ సంఘటన జరిగింది. ఈ సృష్టి పుట్టక మునుపు, ఈ సృష్టి ప్రారంభము కాక మునుపే పరలోకములో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వలన అపవాది మనకు మధ్యన ఒక విరోధం ఏర్పడింది. మీరు ఆలోచన చేయాలి. ఇది ఆలోచన చేయవలసినటువంటి విషయం. అప్పటికి ఆ సమయంలో మనం ఇప్పుడు ఉన్నట్టుగా పరలోకములో అప్పుడు అలా లేము. ఇలా కనబడుతూ ఇలా ఉన్నటువంటి ఈ జన సమూహము అపవాదితో మాట్లాడే పరిస్థితి, అపవాదితో కలుస్తున్నటువంటి పరిస్థితి, ఉంటున్న పరిస్థితి అనగా అప్పుడు ఆ టైంలో లేదు. మరి ఎలా వైరం ప్రారంభమైంది ఆలోచించగా. కానీ ఇదంతా కూడా పరలోకములో జరిగినటువంటిది ఒక సంఘర్షణ, ఓ సంఘటన. దేవునికి మీరు కావాలనుకుంటున్నప్పుడు అపవాదిలో వచ్చినటువంటి ఆలోచనకు మధ్య జరిగినటువంటి ఇదే ఒక విరోధిగా మనకు మారిపోయాడు. దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏమిటి ఆలోచన? దేవుడున్న ఆ పరలోకములో తండ్రి ఒక ఆలోచన చేశాడు. ఏమిటి అంటే, తనకు పిల్లలు కావాలి అని, ఆ పిల్లల కోసం సమస్తాన్ని ఈ సృష్టి చేయాలి అని, ఆ సృష్టి చేసిన తర్వాత మీరు పిల్లల కోసం పని చేయాలని,
మీరు ఆ పిల్లల కోసం బ్రతకాలని దేవుని ఆలోచన అయ్యింది. ఈ పరలోకములో దేవుడున్నటువంటి ఆ పరలోకములో ఎవరెవరు ఉన్నారు అని అనగా కోటాన కోట్ల దేవదూతలు ఉన్నారు. అప్పటికే సృష్టి ప్రారంభం కాలేదు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మానవులు ఉంటున్నటువంటి సృష్టి ప్రారంభం కాలేదు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ మాటను మనం చూడగలిగితే, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడింది. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఉన్నది. దేవదూతలు దేవుడున్నటువంటి ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ సంఖ్యని కానీ మనం చూడగలిగితే కోట్ల కొలది, కోటాన కోట్లు, అన్కౌంటేబుల్, మనం లెక్క పెట్టలేనంతగా ఉన్నారు దేవదూతలు దేవుడున్న ఆలోకములో. దేవుని పిల్లలు ఈ భూమి మీదకి రాకమునిపే, దేవుడు ఈ సృష్టిని చెయ్యకమునిపే కోటాన కోట్లు దేవదూతలు ఉన్నారు. ఈ పరలోకములో ఈ దేవుడు ఉన్నటువంటి ఆ పరలోకములో దేవుడే హెడ్. ఆ దేవుడున్నటువంటి ఆ పరలోకములో ఈ యొక్క దేవదూతలకు కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయండి. మీరు చూడగలిగితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8 నుండి మనం 11 మాటలను మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 మాటలు మనం చూడగలిగితే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములు ప్రధానులకును అధికారులకును పరలోకం, జాగ్రత్తగా వినండి, పరలోకములో దేవుడు కొన్ని కేటగిరీస్ ఉన్నాయని చెప్తున్నాను. అందుకనే పరలోకములో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాడు. అక్కడ మనం చూడగలిగితే దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఇలా ఒక సైన్యం ఉంది. ఇలా ఒక కేటగిరీ, ఒక రూట్ మ్యాప్ ఉంది. ఒక మాట చెప్పాలంటే కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఇదంతా కూడా మనము భూమి మీదకి రాకముందే, ఈ సృష్టి కలగక మునిపే, ఈ సృష్టిని చెయ్యక మునిపే ఇదంతా కూడా ఉన్నది అనే విషయం మర్చిపోకూడదు. అంటే ఈ దేవదూతలు దేవుని మాట వినాలి. పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు ఆ దేవుని మాట వినాలి. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. దేవుడు ఆ దేవదూతలని, పరలోకములో ఉన్నటువంటి ఆ దేవదూతల్ని ఆయా భాగాలుగా విభజించాడు అనేటటువంటి మాటను మర్చిపోకూడదు. కొన్ని సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఎందుకు? కోటాన కోట్ల దేవదూతలు ఉన్నాయి. పాలన పరంగా ఇబ్బందులు రాకుండా ఉండటం కోసము ఇదిగో ఆయన కొంతమంది కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నారు. వార్తను మోసుకొని పోవటానికి ఒకరు, యుద్ధంలో పాల్గొనడానికి ఒకరు, వీళ్ళందరికీ అధికారులుగా పైవారిగా ఒకరిని, ఇలా
దేవుడు ఏర్పాటు చేసినటువంటి. మనం ఆలోచన చేయాలి. దేవుడున్నటువంటి ఈ లోకములో, దేవుడున్నటువంటి ఆ పరలోకములో దేవదూతలు, కోటాన కోట్ల దేవదూతలు ఉన్నారనేటటువంటి విషయం మర్చిపోకూడదు. దైవపిల్లారా, దేవుడు మనము చూస్తున్నటువంటి ఈ ప్రకృతిని చేసిన తర్వాత ఎంత అందంగా కనబడుతుంది ఈ యొక్క ప్రకృతి అని అంటే, కనులకు నిజంగానే చూసిన తర్వాత ఈ ప్రకృతిని, ఈ సృష్టిని, ఈ జంతువులను, ఈ జీవులను, వీటన్నిటిని చూస్తుంటే ఎంతో ఆనందం. ఎంత అందంగా ఈ సృష్టిని చేశాడు, ఎంత గొప్ప అద్భుతంగా ఈ సృష్టిని చేశాడు. మానవులకు చేత కానిది దేవునికి మానవులకు దేవుడు ఎలా చెయ్యాలో, ఏ విధానంలో చేస్తే మనుషులు ఆనందపడతారో, తన పిల్లలు సంతోషిస్తారో అని దేవుడు అలా సంతోషించేట్టుగా, తన పిల్లలు ఆనందపడేట్టుగా ఈ సృష్టి నిర్మాణం చేశాడు తండ్రి అంతా. మీరు ఆలోచన చేయాలి. ఈ భూమి ఇంత, ఈ సృష్టి ఇంత అందంగా ఉంది అంటే, మానవుల కోసము ఏర్పరచబడినటువంటి, మానవుల కోసము చేసినటువంటి ఈ భూమి, ఈ సృష్టి, ఈ ప్రకృతి ఇంత అందంగా కనబడుతూ ఉంటే, దేవాది దేవుడు అనేటువంటి తండ్రి ఉన్నటువంటి ఆ పరలోకం ఇంకెంత అందంగా ఉంది, ఇంకెంత గొప్పగా ఉంది ఆలోచన చేయాలి. ఇంకెంత బాగుంటుందో ఆలోచన చేయాలి. దేవుడున్నటువంటి ఆ గొప్ప పరలోకములో దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలకు దేవుడిచ్చినటువంటి విషయం ఏమిటనంటే, చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఒక సమావేశం ఏర్పాటు జరిగింది. ఆ పరలోకములో దేవుడు తన ఆ దూతలకు, తన పిల్లల గురించి చెబుతున్నటువంటి సందర్భం ఒక సమయం వచ్చేసింది. పరలోకములో మీటింగ్స్ జరుగుతుంటాయి. చూడండి, కీర్తనలు 89:7 మాటను కానీ మీరు ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. దేవుడు మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే పరిశుద్ధుల దూతల సభ అంటే, వీరికి దూతలకు ఒక సభ జరుగుతుంటుంది, మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మీటింగ్స్లో దేవుడు చెప్పదలసినదంతా కూడా చెప్తాడు. ఈ ముఖ్యమైనటువంటి వారితో ఒక సభ జరుగుతూ ఉంటుంది పరలోకంలో. ఇదంతా కూడా బైబిల్ ఆధారాలతో మనం మాట్లాడతాం. ఈ అప్పుడప్పుడు జరుగుతున్నటువంటి ఈ సభలకి దేవదూతలు హాజరు కావాలి. అక్కడ హాజరైనటువంటి ఆ దేవదూతలతో దేవుడు తనలో ఉన్నటువంటి ఒక ఆలోచనను పంచుకున్నాడు, చెప్తా ఉన్నాడు వారికి. తనలో ఒక ఆలోచన ఉంది. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక దూర ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను వారితో పంచుకోవాలని ఆలోచన చేశారు. అంటే ఒక మాటలు చెప్పాలంటే, భూమి మీద ప్రభుత్వాలు ఎలా జరుగుతూ ఉన్నాయో, భూమి మీద మీటింగ్స్ ఎలా జరుగుతూ ఉన్నాయో, అధికారుల మీటింగ్స్ కానీ అధికారుల యొక్క ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో, దీనికి మిక్కిలి గొప్పగా పరలోకంలో జరుగుతూ ఉన్నాయనే విషయం మర్చిపోకూడదు. ఈ సభకు అటెండ్ అయినటువంటి ముఖ్యమైనటువంటి దేవదూతలతో తాను చెబుతున్నటువంటి ఆలోచన, పంచుకున్నటువంటి మాట, తనలో ఉన్నటువంటి అనాది సంకల్పము, తనలో ఉన్నటువంటి అనాది సంకల్ప ఆలోచనను వాడితో పంచుకున్నాడు, లేదా వారితో చెబుతున్నాడు. దేవుడే మరి ఎందుకు దేవదూతలకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్పాలి ఆ దేవదూతలకి? ఎందుకు చెప్పాలి అని అంటే, వారే దేవునికి ఎలా పరిచర్య చేస్తూ ఉన్నారో, నిత్యము ఆయనను ఎంతగా గొప్పగా మహిమపరుస్తూ ఉన్నారో, అలా తన పిల్లలకి పరిచర్య చేయటానికి బాధ్యత కూడా వారికి అప్పగించబోతున్నాడు.
ఇదంతా కూడా పరలోకంలో జరుగుతుంది. ఈ సృష్టికి ముందు జరుగుతున్నటువంటిది. అపవాది ఎలా మనకు విరోధి అయ్యాడు, సాతాను ఎలా మనకు విరోధి అయ్యాడు? మానవుడే లేని టైములో దేవుని ఆలోచనలో మానవులు ఉన్నారు. ఎవరు రావాలి అనేది ఆయన సంకల్పంలో ఉన్నారు. ఏ టైములో, ఏ కాలంలో రావాలి, ఏ తరములో రావాలి అనేది దేవునికి తెలుసు. ఆ పద్ధతి ప్రకారం, ఆ విధానం ప్రకారం మానవులను భూమి మీదకి దేవుడు పంపిస్తూ తన పని కోసం నిలబెట్టుకుంటున్నాడు. ఇదంతా కూడా దేవదూతలతో పంచుకుంటున్నాడు. తాను చెప్తా ఉన్నాడు, మీరు వారికి పరిచర్య చేయాలి, మీరు వారికి సేవ చేయాలి. జాగ్రత్తగా వినండి. ఒక ఇంటి యజమాని పనివారితో కొన్ని విషయాలు పంచుకుంటారు. లేదా ప్రభుత్వ పనివారితో కొన్ని విషయాలు పంచుకుంటారు, చెప్తారు. కారణం, ఆ పని చేసి పెట్టడానికి. ఆ పనివారు ఆ పని చేయాలి కాబట్టి. అందుకనే ఆ పనివారితో యజమాని పంచుకుంటాడు మాటలు. దేవుడు యొక్క దేవదూతలతో పంచుకుంటున్నాడు, మీరు పని చేయువారు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ మాటను మనం చూడగలిగితే, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు రక్షణ అనేటటువంటి స్వాస్థ్యము పొందబోచున్నటువంటి తన పిల్లలకు పరిచారము చేయటానికి పంపబడిన సేవకులైన వీరంతా కూడా పంపబడినటువంటి ఆత్మలు. రక్షణ పొందుచున్నటువంటి వారికి సేవ చేయటానికి వచ్చినటువంటి సేవ చేయాలి అనే విషయాన్ని ఆ రోజున వారితో పంచుకున్నాడు తండ్రి. భవిష్యత్ ప్రణాళికలో, అంటే భవిష్యత్తులో ఏ మానవుళ్ళైతే ఏ భూమి మీదకి రాబోతున్నారో, భవిష్యత్తులో ఏ భూమిని అయితే దేవుడు ఏ సృష్టిని అయితే చేయబోతున్నాడో, ఆ సృష్టిలో ఏ పిల్ల అయితే ఉండబోతున్నారో ఆ పిల్లలకు మీరు పరిచర్య చేయాలి అని, ఆ పిల్లల్ని దేవుని కోసం బ్రతుకుతున్న వారికి సేవ చేయమని, పరిచారము చేయవు ఆత్మలు మీరంతా. రక్షణ పొందుకుంటున్నటువంటి వారి పక్షాన మీరు నిలబడాలి మీరంతా అని, ఇదంతా కూడా దేవుడు పరిశుద్ధుల సభలో, పరలోకము జరిగినటువంటి సభలో ఆయన పంచుకున్నాడు ఇవన్నీ కూడా. మరి ఎప్పుడు విరోధి చెప్పాలి? ఎలా విరోధి? మరి ఇదంతా దేవుడు తనలో ఉన్నటువంటి ప్రణాళికను, తనలో ఉన్నటువంటి ఆలోచనను వారితో పంచుకున్నప్పుడు నేను కోట్ల పిల్లల్ని, నాకు కావలసినంత మంది పిల్లల్ని నేను చేయబోతున్నాను, వారి కోసం సృష్టి చేయబోతున్నాను, నేను కష్టపడబోతున్నాను. నేనును నా కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్ముడు మేము ఇదిగో ఈ సృష్టికి చేయబోతున్నాము, ఈ సృష్టిలో పిల్లలు ఉంచబోతున్నాము. మీరంతా కూడా సేవ చేయాలి. ఇవన్నీ చెబుతున్నటువంటి విషయాలను దేవుడు పంచుకుంటున్నటువంటి, తనలో ఉన్నటువంటి అనాది సంకల్ప ఆలోచనను పంచుకుంటున్నటువంటి, దేవుని మాటల్ని వింటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి దేవదూతలలో ఒకడు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి ఆ పిల్లలు దేవుని కోసం బ్రతికిన వారై, దేవుని కోసం గెలిచిన వారై, దేవుని కోసం నిలబడిన వారై తిరిగి పరలోకము చేరితే మరలా వారికి కూడా సేవ చేయాలి. అంటే వాడిలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటో తెలుసా? మేము దేవునికి సేవ చేయాలి. ఈ మనుషుల కంటే ముందు మేము ఈ పరలోకంలో మేము ఉన్నాము, మా తర్వాత వచ్చిన వారికి సేవ చేయాలా, వారికి మేము సేవ చేయాలా. దేవుని పిల్లలైనటువంటి వారి కోసం మీరు ఇంకా చేయాల్సిన పని ఏమిటో తెలుసా? వారికి చెప్తున్నాడు, మీరే సృష్టిగా మారిపోవాలి.
ఈ భూమి మీద ఉండబోతున్నటువంటి ఆ పిల్లల కొరకు మీరు ప్రకృతిగాను సృష్టిగాని మీరు మారిపోవాలి. అనగా దేవదూతల్ని అలా ఆ స్థానంలోనికి తీసుకొని వచ్చారు. ఈ ప్రకృతికి కొంత భాగాన్ని ప్రకృతి క్రింద మార్చేశాడు. ఇలా మన కోసం చెప్పగానే, మానవుల కోసం చెప్పగానే, దేవుని పిల్లల కోసం చెప్పగానే ఆ రోజులో అనగా పరలోకములో జరిగినటువంటి ఆ సభలో వాడికి ఆశ్చర్యమేసి దేవుడు ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని తీసుకోవాలిక, దేవుడు ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని తీసుకోవాలిక, దేవుని మీదనే తిరుగుబాటు చేసి ఆ సింహాసనాన్ని తీసుకోగలిగితే ఇంకా దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఏ మనుషులైతే వస్తారంటున్నాడో ఆ మనుషులకు ఇంకా మేము సేవ చేయాల్సినటువంటి పని ఇంకా ఉండదు. అంటే వీడే అపవాదిగా మారిపోయాడు, సాతానుగా మారిపోయాడు. వారికి చెప్పేసేసాడు, ఈ పరలోకము మీకు లోబర్చను, ఈ పరలోకంలో మీకు అధికారం, ఈ పరలోకాన్ని మీకు ఇవ్వను. పరలోకానికి వచ్చే పిల్లలకు సేవ చేయాలి, భూమి మీద ఉన్నటువంటి ఇదిగో పిల్లలకు సేవ చేయాలి. భూమి మీద ఉన్నటువంటి వారికి సృష్టి కింద మీరు మారిపోవాలి. ఇదిగో భూమి మీద భూమి మీద అపవాదిని గెలిచి లేదా భూమి మీద దేవుని కోసం బ్రతికి వచ్చిన వారి కోసం ఇదిగో ఈ పరలోకంలో మీరు పరిచర్య చేయాలి, సేవ చేయాలి. వారికి ముందే చెప్పాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ మాటను మనం చూడగలిగితే, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము, ఆ రాబోవు లోకం ఏదైతే ఉందో ఆయన దూతలకు లోపరచలేదు. దేవదూతలకి ఆ లోకాన్ని లోపరచలేదు, ఇవ్వనని చెప్పాడు దేవుడు. ఈ లోకాన్ని నేను నా పిల్లలకి ఇస్తాను. నా గర్భవాసం నుండి రాబోతున్నటువంటి ఈ పిల్లలు భూమి మీదకి వెళ్ళిన తర్వాత నా కోసం బ్రతికి నిలబడి వారు మరలా ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇదిగో వారి కోసం ఈ లోకం. ఎన్నో మాటలు మన బైబిల్లో చూడగలుగుతాం. పరలోక రాజ్యంలో పరలోకాన్ని గురించినటువంటి విషయాలు ఎన్నో చూడగలుగుతాం మనం బైబిల్లో. తన పిల్లలకి మాత్రమే పరలోకం. దేవదూతలు సేవ చేయాలి. పరలోకంలో వెళ్ళినటువంటి రక్షణ పొంది, భూమి మీద రక్షణ పొంది ఇదిగో పరలోకానికి చేరుకున్న వీరంతా పరలోకములో దేవదూతలు వీరికి సేవ చేయాలి, పని చేయాలి. ఎవరికి ఇవ్వాలని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ మాటను మనం చూడగలిగితే ఎవరికి ఇస్తానో చెప్పాడు ముందే. భూమి మీదకి వెళ్ళినటువంటి ఈ మనుషుల గురించి దేవుడు మాట్లాడుతూ ఒక సంకల్పాన్ని చెప్తా ఉన్నాడు. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుని పెడతా. జయించాలి. లోకం భూమి మీదకి వచ్చినటువంటి వాడు జయశాలిగా బ్రతకాలి, దేవుని మాటల్ని ప్రకటించాలి. చేతగాని వాడిగానో దేవుని కోసం నిలబడని వాడిగానో మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారే తప్ప నువ్వు దేవుని గెలిపించేవాడిగాను, దేవుని ప్రకటించేవాడిగాను, వాస్తవాలను బోధించేవాడిగాను నేను నిలబడాలి, ప్రకటించాలి. ఇది మర్చిపోకూడదు. ఎవరైతే జయించి వస్తారో వారికి ఈ పరలోకంలో సేవ చేయాలి. ఎవరి దేవదూతల్లో కూడా ఏం జరుగుతుందో కూడా తండ్రికి అంత తెలుసు. ఆయనకు మొత్తం తెలుసు. ఎవరు దూరం కాబోతున్నారు, ఎవరు అపవాదిగా మారబోతున్నారు, సాతానుగా ఎవరు ఉండబోతున్నారు, అన్నీ తెలుసు ఆయనకి. ఇదంతా కూడా జరిగే ప్రణాళికలంతా కూడా. జయించిన వానికే పరలోకం. చూడండి 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో ఇలా అంటున్నాడు, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణగా అర్పించుచుండగా అర్పణము అర్పించుచుండగా 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం అలాంటి వారు. ఇంత చక్కటి విషయాలు దేవుడు తనలో ఉన్నటువంటి ఈ ఆలోచనని పంచుకుంటే అపవాదికి ఇష్టం లేదు. ఇలా దేవుని కోసం
బ్రతుకుతున్నటువంటి పిల్లలకందరికీ, దేవుని కోసం నిలబడాలి అని అనుకుంటున్నటువంటి పిల్లలకందరికీ సేవ చేయాలి వీరంతా. భూమి మీదకి వచ్చిన ప్రతి మానవునికి మాత్రం ఇదిగో మీరు కూడా పని చేయాలి. మీరంతా కూడా సృష్టిగా మారిపోవాలి. ఎందుకు దేవుడు పరలోకం వీరికి ఇవ్వాలనుకున్నాడు? దేవుడు ఎందుకు ఈ పరలోకం వీరికి ఇవ్వాలనుకున్నాడు అనంటే, ఏదో మాట వలన, దేవుని మాట వలన పుట్టిన వారం కాదు మనుషులంతా. కలువును గాక అంటే కలిగిన వారు కాదు మనుషులంతా. దేవదూతల్ని ఈ సృష్టి కింద మార్చి తన చేతులతోనే ఇదిగో మనుషుని చేసినట్టుగా, అందులో దేవుడు ఆత్మను పెట్టినట్టుగా, దేవుని ఆత్మను అందులో మానవులను పెట్టినట్టుగా మనం చూస్తాం. ఇదంతా కూడా దేవుని ఆలోచన అయి ఉంది. దేవుడు చేతితోనే స్వయంగానే చేశాడు. తన ఆత్మని మనుషుల్లో విభజించి పెట్టాడు. తన గర్భవాసము నుండి వచ్చినటువంటి వారికి పరలోకం తప్ప వేరే వారికి ఏమాత్రం కాదు. వేరే వారికి పరలోకం కాదు. ఇది మీరు గుర్తించుకోవాలి. దేవదూతలు దేవుని మాట ధర కలిగిన వారే తప్ప, దేవదూతలు మాట ధర కలిగిన వారే తప్ప మనలా ఆయన గర్భములో నుండి వచ్చిన వారు కాదు. చూడండి, కీర్తనలు 148, కీర్తనలు 148 2-5 మాటలు మనం ఆలోచన చేయగలిగితే, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించండి. మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించండి. మీరందరూ ఆయనను స్తుతించండి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించండి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించండి. పరమాకాశములారా ఆకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించండి. అవును, యెహోవా ఆజ్ఞ అవి పుట్టెను. యెహోవా మాట ఇయ్యగా ఇవన్నీ పుట్టాయి. అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఇవన్నీ కూడా మనం ఏదైతే మనం చదివినాం ఈ సందర్భము, ఈ కాంటెక్స్ట్ అంతా కూడా, ఇదంతా కూడా ఆయన మాట ఆజ్ఞయ్యగా పుట్టాయి. ఇవన్నీ కూడా మనము దేవదూతలు అనేటటువంటి వారంతా కూడా మాట ద్వారా వచ్చిన వారు. మానవులమైనటువంటి మనము ఆయనలో నుండి వచ్చిన వారు, అనగా ఆయన పిల్లలు. పరలోకము ఎవరికి ఇవ్వాలి? పరలోకము ఎవరికి ఇవ్వాలి? మీరు తండ్రి పాత్రలో ఒకవేళ మీరు ఉంటే, లేదా మీ పిల్లల పాత్రలో ఒకవేళ మీరు ఉంటే తండ్రి ఆస్తి మీకు వర్తిస్తుంది. తండ్రి పాత్రలో మీరు ఒకవేళ ఉంటే మీ ఆస్తి మీ పిల్లలకు వర్తిస్తుంది. అంటే గర్భము నుండి వచ్చినటువంటి వారికే మీరు చేయగలుగుతారు. మరి దేవదూతలకు ఎక్కడ లోటు లేదే. దేవదూతలకు ఎక్కడ లోటు లేదే. పనివాడు యజమాని స్థానం పొందుకోవాలనుకోవటం తప్పు. పనివాడు దేవుని స్థానం తీసుకోవాలనుకోవటం తప్పు. పనివాడు దేవుని పిల్లలకి పని చేయాలి. దేవదూతలు దేవుని పిల్లల కోసం ఆలోచన చేయాలి. మరి మాటదార వచ్చినటువంటి వీరందరికీ ఎలా ఇస్తాడండి పరలోకం? వారికి అధికారాలు ఇచ్చాడు, వారికి హోదాలు ఇచ్చాడు, వారి పనిలో వారిని పెట్టాడు. ఏ రోజు కూడా దేవుడు వారిని తక్కువగా చూడలేదండి. వారిని అందరినీ అదే ప్రేమను కనపరిచాడు. వారి పట్ల కూడా సమన్యాయమేముంది? మీరు ఇంత మంచి హోదాలో ఉంటూ నా పిల్లల్ని మీరు కాపాడాలి, అనగా నా పిల్లలకి మీరు పని చేయాలి, నా పిల్లలకి వారు రక్షణ స్వాస్థ్యం పొందుతుంటే మీరు పరిచర్య చేయాలి. మరి దేవుడు వారి పట్ల ఇంత ప్రేమను చూపించినప్పుడు ఎలా ఉండాలండి వీరంతా? కానీ దేవుని మాటకు వ్యతిరేకులేదు. దేవుడు వారికి ఎంతటి స్థానాన్ని కనపరిచాడు చూడండి. దేవుడు మాటలు ఒకవేళ భూమి మీదకి వారి దేవదూతలు తీసుకొని వస్తే వారికి దేవుడికి ఇచ్చంత మర్యాదలు ఇచ్చారు. దేవునికి చేసినంత మర్యాదలు చేశారు. అంటే వారికి అంత ఉన్నతమైనటువంటి స్థానాలను పెట్టాడు. మంచి హోదాలు ఇచ్చాడు.
పరలోకములో వారికి మంచి హోదా ఉన్నా, పరలోకములో వారికి మంచి స్థాయి ఉన్నా, మరి మనుషులపైన ఎందుకు కత్తి కట్టాడు వాడు? మనుషులపైన ఎందుకు కత్తి కట్టాడు వాడు? దేవుడు కలగజేసినటువంటి ఈ పిల్లలపై ఎందుకు కత్తి కట్టాడు వాడు? ఈ పిల్లలే పరలోకానికి రాకపోతే ఆ సింహాసనాన్ని దేవుడు ఖచ్చితంగా వారికి ఇస్తాడని వారు ఒక భ్రమ కలిగి ఉన్నారు. ఇది ఎంతవరకు సరైనది? ఏది ఏమైనప్పటికీ కూడా మనం పరిపూర్ణంగా మనము ఆలోచన చేయగలిగితే మన నెక్స్ట్ ఇంకో టాపిక్ ఉంది, దీంట్లోనే కంటిన్యూ ఉంటుందంటే నేను చెప్తాను, చాలా పెద్ద టాపిక్ కాబట్టి. ఇక్కడ మనం ఏం ఆలోచన చేస్తూ ఉన్నామనంటే, దేవుడు వారికి ఇంత మంచి స్థానాన్ని, ఇంత హోదాని ఇస్తే వీరు అసూయపరులైపోయారు. ఓర్వలేని తనం వచ్చేసింది వీరిలో. ఈ మనుషులను రాకుండా చేయాలి, ఈ మనుషులని పరలోకానికి రాకుండా చేయాలి, అప్పుడే పరలోకం వస్తుంది అని ఆలోచన చేశారు. వారికి దక్కుతుందని ఆలోచన చేస్తారు. ఇందులోనే, ఈ ఆలోచనలోనే దేవుని పైన తిరుగుబాటు, దేవుడితో ఒక రకమైన యుద్ధము, పోరాటము, అపవాదిగా మారినటువంటి సాతాను. ఇంకొన్ని పరిపూర్ణమైనటువంటి విషయాలు, సాతానుడు మనకి ఎలా విరోధి అయ్యాడు అనేటటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. ఈరోజు మనం తెలుసుకున్నది ఏమిటనంటే, వాడికి అప్పగించిన బాధ్యతలను విస్మరించాడు. సెలవు తీసుకుంటాం.